హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మన శ్రీ విష్ణు అన్న సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తాడు భయ్య. అంతే. ప్రతి సినిమా ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తాడు. ఎండింగ్స్ డిఫరెంట్గా చూసుకుంటాడు. సినిమాలో డైలాగ్స్ కూడా మన ట్రెండ్కి తగ్గట్టుగానే మీమ్స్ మెటీరియల్ ఎక్కువ యూజ్ చేశారు. దట్టు ట్రెండ్కి తగ్గ డైలాగ్స్ అయితే బాగా సెట్ అయిపోతాయి. సింగిల్స్కి అయితే బాగా కనెక్ట్ అవుతాయి. బ్రేకప్ అయిన వాళ్ళకైతే ఇంకా బాగా కనెక్ట్ అవుతాయి. సీన్స్, డైలాగ్స్ అంత బాగున్నాయి. అంత బాగా క్యారీ చేశాడు. జనరల్ ఫన్ అంతా చాలా కామన్గా జరిగే ఫన్ మనుషుల మధ్యలో జరుగుతుంటుంది కదా, ఫ్రెండ్స్ మధ్యలో అలా. సో అలా చాలా కామన్గా, చాలా సింపుల్ వేలో వెళ్ళిపోయింది. అట్లే కామెడీ కూడా చాలా బాగా కనెక్ట్ అయింది కామెడీ. అండ్ వెన్నెల కిషోర్ గారు, మన శ్రీ విష్ణు అన్న ఇద్దరి మధ్య కామెడీ కెమిస్ట్రీ మాత్రం నేను ట్రైలర్ చూసినప్పుడు చెప్పాను కదా. సో అదే విధంగా ఇందులో బీభత్సంగా కనెక్ట్ అయిపోతారు. వాళ్ళ కెమిస్ట్రీ అట్లా ఉంది, కామెడీ కెమిస్ట్రీ. పిచ్చగా ఉంటుంది అసలు. సినిమా చూస్తున్నంతసేపు నవ్వులే తప్ప ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా. అని ఏంట్రా ఇది అని అనిపించలే కూడా. అటు మధ్యలో ఒక చోట రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ వచ్చింది, బట్ అది ఎక్కువసేపు కూడా లేదు. ఆ క్యారెక్టరైజేషన్ పెట్టింది కూడా అక్కడ ఒక చిన్న ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేయడం కోసము, ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఒక న్యాయం చేకూర్చడం కోసం లాస్ట్కి మనోడు సింగిల్గా మిగిలిపోవడానికి కారణం అవ్వడానికి కూడా ఆ సీన్ అనమాట. సో ఆ సీన్ పడ్డానికి కారణం అదే అనమాట. సింగిల్గా మిగులుతాడు లాస్ట్కు. సో చూసే ఉంటారు అందరు నాకు తెలిసి. మ్యాక్సిమం ఈ వీకెండ్లో ఫుల్గా కలెక్షన్స్ వచ్చేసాయి అనమాట. ఫస్ట్ డే కంటే సెకండ్ డే కంటే సండే కూడా ఖచ్చితంగా కలెక్షన్స్ ఎక్కువ వచ్చింటాయి. నేను సండే మూవీకి వెళ్ళాను అనమాట. మూవీలో ఫుల్ ఉంది, హౌస్ఫుల్ ఉంది థియేటర్ మొత్తం. ఇంకో విషయం, సింగిల్ అయిన నేను ఫస్ట్ టైం నా లైఫ్లో సింగిల్గా ఈ సింగిల్ మూవీకి వెళ్ళాను అనమాట. అనుకోకుండా కుదిరిపోయింది అట్లా. నేను వెళ్ళడమే సింగిల్గా ఫస్ట్ టైం నా కెరీర్లో. ఇంతవరకు నేను ఒక్కడిని ఎప్పుడు వెళ్ళలేదు సినిమాకి. ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళిన. దాంతో ఇంకొకటి, నేను సింగిల్ అవ్వడము, సింగిల్గా వెళ్ళడము, అది కూడా సింగిల్ మూవీకి వెళ్ళడము. వాటే కోఇన్సిడెన్స్ నిజంగా చెప్పాలంటే. ఫుల్గా ఎంజాయ్ చేశా. నా ఓన్ స్పేస్, నా సింగిల్ స్పేస్ని నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశా. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం కపుల్సే ఉన్నారు. నా సింగిల్ సీట్ కూడా రావడం కూడా, అటు సైడ్ ఒక కపుల్ ఉంది, ఇటు సైడ్ కపుల్ ఉంది. నేను మధ్యలో ఇటు కూర్చున్నా. ఏందిరా బాబు అనిపించింది నాకైతే. ఒక్కొక్కసారి బాధ అనిపించినా కానీ సింగిల్ లైఫే బెటర్ భయ్య, నిజమే అనిపిస్తుంది. బట్ లాస్ట్కి ఎండింగ్ మాత్రం క్లైమాక్స్ చాలా బాగా పెట్టాడు. ఎండింగ్ వరకు నవ్వుకుంటా ఉండొచ్చు అనమాట. ఒక లాజిక్లు కూడా భలే ఉంటాయి అసలు. ఎక్స్ప్లెయిన్ చేసే కామెడీ వేలో లాజిక్లు కూడా హ్యాట్స్ ఆఫ్. యువన చింపి పడేసింది నిజంగా. యువన కనెక్ట్ అయిపోతారు ఆటోమేటిక్గా. మన హీరోయిన్ కేతిక శర్మ అంత, అంటే తన పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్నా కూడా తన పర్ఫార్మెన్స్ అంత ఎలివేట్ అవ్వాలి. యువన ముందర తన పర్ఫార్మెన్స్ కనపడలేదు అనిపించింది. యువన క్యారెక్టరే బాగుంది సినిమా. అంటే తన యాక్టింగ్, తన క్యూట్నెస్ చాలా బాగా డామినేట్ చేసిందని నాకైతే అనిపించింది అనమాట. నిజంగా తన ఐస్ ఉంటాయి చూసాం, ఐస్ అండ్ ఎక్స్ప్రెసివ్, చాలా ఎక్స్ప్రెసివ్ ఉంటాయి యువన ఐస్. ఐస్ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, యాక్టింగ్ లెవెల్ స్కిల్స్ కావచ్చు, కట్టి పడేసాయబ్బా. నాకు తెలిసి ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ఆల్మోస్ట్ క్రష్ లెవెల్లోనే ఉంది. ఫస్ట్ టైం తెలుగులో డెబ్యూట్. దీనికి ముందు లవ్ టుడే సినిమాలో వచ్చిందనమాట. ఆ సినిమాలోనే కనెక్ట్ అయిపోయింది అందరికీ. బట్ ఈసారి డైరెక్ట్ తెలుగు సినిమా, దట్టు మన శ్రీ విష్ణు సినిమా. చేసిన క్యారెక్టర్ కూడా తను చాలా బాగా కనెక్ట్ అయిపోయారు జనాలు. ఎందుకంటే తన క్యూట్నెస్కి, తన యాక్టింగ్కి, తన ఎక్స్ప్రెసివ్ ఐస్కి, ఎక్స్ప్రెషన్స్కి. సో దానివల్ల బాగా డామినేట్ అయిపోయింది అనమాట. డామినేట్ చేసేసింది మన కేతిక శర్మని. సో యువన హైలైట్ మూవీకి. అండ్ కేతిక శర్మ క్యారెక్టర్ బాగుంది కానీ, బట్ తను ఇంకా కొంచెం బాగా పర్ఫామ్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది నాకు. బట్ ఓవరాల్గా సినిమా వచ్చేసి శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ అన్న వాళ్ళిద్దరే హీరోస్. అంతే సినిమా వాళ్ళిద్దరిదే, ఇంకా ఎవరు లేరు. సినిమా మొత్తం మీద చూసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళిద్దరే కనబడతారు. కామెడీ 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 కామెడీ. బా, సినిమా బాగుంది. సో మీరు ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి ఖచ్చితంగా సినిమా చూసేయండి. అలాగే ఎలా ఉందో కూడా కింద కామెంట్లో చెప్పేసేయండి. ఈ వారం అంతా కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. వీక్ డేస్లో తక్కువ ఉండొచ్చు కలెక్షన్స్, బట్ వీకెండ్లో మాత్రం కొల్లగొట్టేసింది కలెక్షన్ మాత్రం. టికెట్ రేటు లోకల్ థియేటర్స్లో పర్లేదు, 175 ఉంది, 150, 110 ఉన్నాయన్నమాట. బట్ సో యాజ్ యువర్ కంఫర్ట్, మీరు కూడా వెళ్ళి చూసేయండి. సినిమా మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతారు చూడకపోతే. థియేటర్లో చూడాలి సినిమాలు. చాలా బాగా ఎంజాయ్ చేశాను అయితే. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక సినిమా చూసినప్పుడు బాగా ఎంజాయ్ చేసిన, దట్టు సింగిల్గా కాబట్టి. ఇంకా మీరు సింగిల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా సింగిల్గా మాత్రమే వెళ్ళి చూడండి అనమాట. ఫ్రెండ్స్ కూడా అవసరం లేదు, అంత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు.
సో గైస్, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కంటిన్యూస్గా ఇట్లా మూవీస్ అప్డేట్స్ గురించి చెప్తానే ఉంటాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్లో చెప్పేసేయండి. స్టే ట్యూన్, లవ్ యూ.